విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. అందులో ఎన్నో పాపులర్ పాత్రలు ఉన్నాయి. అందులో ఒక క్యారెక్టర్ ను ఇప్పుడు బొబ్బిలి రాజా రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కుదిరితే డీసీపీ రామచంద్ర తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 2004 విక్టరీ వెంకటేష్ ఈసారి ఘర్షణ సినిమాతో తిరిగొచ్చాడు. డీసీపీ రామచంద్ర పాత్రలో దుమ్ము రేపాడు. వెంకీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కాప్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు విక్టరీ. సైంధవ్ తర్వాత వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావుపుడి మేకింగ్ లోనే కొత్త సినిమా చేస్తున్నాడు వెంకీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిల్ రావుపుడి అనగానే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ఉంటూనే వెంకీలోని సీరియస్ యాంగిల్ ను చూపించబోతున్నాడట. ఈ మూవీని వచ్చే సంక్రాంతి పండగకి రిలీజ్ చేయబోతున్నాడట. అందుకే సినిమాకు క్యాచీగా సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ ఫిక్స్ చేశారట. అనిల్ రావిపూడి మూవీలో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడట. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ చిత్రంలో ఒక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. మరో పాత్రను ఐశ్వర్య రాజేష్ చేస్తోంది. దసరా పండక్కి మూవీ టైటిల్ ను అఫీషియల్ గా చేయనున్నారు.